హలో గాయస్, చాలామందికి పర్పుల్ యాప్లో ఆర్డర్ పెట్టడానికి అయితే తెలియట్లేదండి. ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనం ఎలైట్ ప్రోలో మెంబర్షిప్లో జాయిన్ అయితేనైనా మనకు సిఓడి ఆప్షన్, అదే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ వస్తుంది. ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ కూడా పే చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అవునండి, ఎలైట్ ప్రోలో మెంబర్షిప్లో జాయిన్ అవుతేనే మనకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ కూడా పడవు. ఇదైతే క్లారిటీ అయింది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇక్కడ నేను ఎలైట్ ప్రోలో మెంబర్షిప్గా అయితే లేనండి ప్రెసెంట్. అయినా నేను ఐటమ్స్ అనేవి సిఓడి ఆప్షన్లో ఆర్డర్ పెట్టాను. ఎలా పెట్టాను అనే ట్రిక్ అయితే మీకు చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూజ్ అయ్యే మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఒక 4 ఐటమ్స్ అనేవి నేను మై విష్ లిస్ట్లో అయితే పెట్టానండి. ఇప్పుడు వీటిని నేను ఆర్డర్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు రివ్యూ అయితే చేస్తానండి. చాలా యూజ్ అయ్యే ఐటమ్స్ అండి ఇవి. సన్ స్క్రీన్ లోషన్, ఇంకా మాయిశ్చరైజర్, ఇంకా కండిషనర్ అండి. ఇంకొకటి వచ్చేసి ఇది ట్రెండింగ్ అవుతుంది కదా, అండర్ ఆర్మ్ స్ప్రే అండి ఇది. ఇంకొకటి వచ్చేసి రోజ్మేరీ వాటర్ అండి. ఇది మంచిగా వీడియోస్ అనేవి చేస్తాను, అప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దరు. కానీ ఇక్కడ ఈ 4 ఐటమ్స్ అయితే తీసుకున్నాను కదా, వీటి కాస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, కింద స్క్రోల్ చేసి మీకు చూపిస్తాను. వీటిని నేను ఇప్పుడు మై విష్ లిస్ట్ నుంచి ఇక్కడ యాడ్ టు కార్ట్కి అయితే మీకు వేసి చూపిస్తానండి. వేసిన తర్వాత ఇక్కడ రేట్ అయితే కనిపిస్తుంది కదా, 1364 అవుతుందండి. ఇక్కడ నాకు ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడలేదు. ఓన్లీ ఇక్కడ ఉన్న వాటికి అమౌంట్ అనేది నాకు ఆఫర్లోనే వచ్చి ఇక్కడ అమౌంట్నే చూపిస్తుంది. ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడట్లేదు. నేను ఎలైట్ ప్రోలో మెంబర్షిప్గా కూడా నేను మనీ కూడా పే చేయలేదు. ఎలా పే చేయలేదో అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ట్ అయితే కనిపిస్తుంది కదా, ప్రాసెసింగ్ బై టు పే అని చెప్పేసింది కదా. ఇక్కడ చూడండి, నాకు ఎలైట్ మెంబర్షిప్లో జాయిన్ అయితే ఫ్రీ గిఫ్ట్ ఇస్తారని కూడా చూపిస్తున్నారు. అయినా నేను జాయిన్ అవ్వలేదు. ఇక్కడ షిప్పింగ్ అడ్రస్ అనేది సెట్ చేసేసుకున్న తర్వాత అది కూడా క్లిక్ చేసేసుకోవాలండి. క్లిక్ చేసేసుకున్న తర్వాత పేమెంట్ మెథడ్ అయితే చూపిస్తుంది. పేమెంట్ మెథడ్ చూపిస్తుంది కదా, ఇక్కడ చూడండి పే ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉంది కదా. ఎలా వచ్చింది అంటే చెప్తానండి, లాస్ట్లో చెప్తాను మీకు. ఇక్కడ పే ఆన్ డెలివరీ ఉంది కదా, అది క్లిక్ చేసేసుకోండి. అది క్లిక్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నాకు ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడలేదు. అండ్ ఇక్కడ నేను ఎటువంటి మనీ కూడా ఎక్కడ ఎక్స్ట్రా అనేది పే చేయలేదు. ఇప్పుడు నాకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. చూడండి, కంగ్రాచులేషన్స్, మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిందని చూపించింది. ఎందుకు అంటే, నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేశాను, మనం క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అనేవి ఎలా క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి. అప్పుడు నేను ఏంటంటే ఒక 2 ఐటమ్స్ అనేవి నా యాడ్ టు కార్ట్లో పెట్టేసి, ఇంకొకటి పర్పుల్ యాప్ ఎలైట్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యింది కూడా, అది కూడా నేను జాయిన్ అయ్యి ఆర్డర్ అనేది పెట్టేసి తర్వాత క్యాన్సిల్ చేశానండి. అది నేను ఎలా క్యాన్సిల్ చేశాను అని చెప్పేసి లాస్ట్ టైం వీడియో అనేది పోస్ట్ చేశాను. ఆ వీడియో అనేది చూడండి, క్లారిటీగా మీకు అర్థమవుతుంది. వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే నా ఛానల్లోకి వెళ్ళైనా థంబ్నెయిల్ ఉంటుంది చూడండి. ఇక్కడ నేను ప్రాబ్లం ఏంటి, ఎందుకు క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి అడుగుతారు వాళ్ళు. ఏదో ఒక ఆప్షన్ అనేది చూస్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోవాలి. అప్పుడు నేను క్యాన్సిల్ చేసుకున్నాను కదా, అండ్ ఇక్కడ అప్పుడు నేను ఎలైట్ మెంబర్లో జాయిన్ అయ్యాను. అంటే మనీ అయితే పే చేయలేదు, ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షనే చూస్ చేసుకున్నాను. అప్పుడు నేను రూపాయి కూడా మనీ అనేది పే చేయలేదండి. మేబీ అనుకుంటాను నేను, అప్పుడు నేను ఆర్డర్ పెట్టి తర్వాత క్యాన్సిల్ చేశాను కదా, అది ఇంకా హైలైట్లో ఉందేమో అనుకుంటున్నాను. అది అలాగే ఉండి ఇప్పుడు నాకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది వచ్చింది అనుకుంటున్నానండి. నేను ఇప్పుడు తీసుకున్న ఐటమ్స్కే నాకు కాస్ట్ అయితే పడింది. ఎలైట్ ప్రోలో మెంబర్షిప్ జాయిన్ అయితే 200 అనేది మనం పే చేయాలి. అది మనకు 6 months వరకు ఉంటుంది. ఇక్కడ నేను ఎలైట్ మెంబర్లో జాయిన్ అయితే మీకు కనిపించలేదు కదా, ఇక్కడ ఈ వీడియోలో ఫస్ట్ నుంచి చూపించాను కదా, ఇక్కడ స్క్రీన్ రికార్డ్లో ఎక్కడ కనిపించలేదు కదా మీకు. నేను జాయిన్ అవ్వకుండానే ఈ విధంగా అయితే చూస్ చేసుకొని సిఓడి ఆప్షన్ అనేది చూస్ చేసుకొని అది ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నానండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేసి, అంటే అప్పుడు ఎలైట్ మెంబర్లో జాయిన్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసేసి తర్వాత ఆర్డర్ పెట్టి చూడండి, సిఓడి ఆప్షన్ అనేది హైలైట్ అయితే అవుతుంది.
నేను ఈ ట్రిక్ అనేది యూజ్ చేశానండి. అయినా నాకైతే తెలీదు. నేను తర్వాత ఆర్డర్ పెట్టుకుందాము అని చెప్పేసి నైట్ ఓపెన్ చేస్తే నాకు సిఓడి ఆప్షన్ అయితే కనిపించింది. ఓహో! ఇలా అప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ పెడుతుంటే అలా హైలైట్ అయిందేమో అని చెప్పేసి అనుకున్నానండి. అందుకు వీడియో అనేది తీశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.